మహర్షి విద్యాలయాన్ని అయితే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే అంటే మంచి విద్యను అభ్యసించాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. హైదరాబాద్లో వెళ్తే కార్పొరేట్ విదేశాల్లో ఎక్కువ ఫీజులు ఉండి గేట్ కూడా దాటలేకపోతున్నారు. ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కావచ్చు, మామూలు విద్యార్థులు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నత విద్యను అభ్యసించడం కోసము మహర్షి అనేటటువంటి విద్యాలయాన్ని నా కుటుంబ సభ్యులతో స్థాపించడం జరిగింది సార్. అయితే ఈ మహర్షి విద్యాలయ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది సార్ అంటే, విద్యార్థి ఐఐటి కావాలనుకుంటే ఐఐటి ఏం చేస్తాం సార్, ఎంబీబీఎస్ కావాలనుకుంటే ఎంబీబీఎస్ చేస్తాము. ఇంకొకటి ఎవరు ఈ సమాజంలో అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో ఎవరు కూడా సివిల్ సర్వీసెస్ గురించి ఆలోచించారు సార్. మేము ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ కూడా కంప్లీట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వ్యవస్థను స్థాపించడం జరిగింది సార్. అయితే ఈ వ్యవస్థ మనకి ఇప్పటికే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచి ఉద్యోగస్తులు కూడా మంచి కోఆపరేషన్ చేయడం జరిగింది సార్. మేము వ్యవస్థాపించడం జరిగింది. ఇది ఈ కొత్త సంవత్సరమే మేము మంచి విద్య అభ్యసించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక ఉన్నత విద్యా వ్యవస్థగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం సార్.